మహిళా దినోత్సవం అంటే మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం అసలు ఎందుకు వచ్చిందంటే సరోజినీ నాయుడు గారి పుట్టినరోజుని మహిళా దినోత్సవంగా మనం మహిళలందరూ సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆవిడ పుట్టినప్పటి నుంచి ఆవిడ ఎన్నో విధాలుగా మన మహిళలకి ఆవిడ పెరిగి పెద్ద అయ్యి మహిళలకు ఎన్నో రకాలుగా ఆవిడ ఎన్నో ఉపయోగాలు చేసింది. మహిళ ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతుందంటే ఈ సరోజినీ నాయుడు, సావిత్రిబాయి పూలే, మదర్ తెరీసా ఇలాంటి ఎంతోమంది మహిళలు మన పూర్వం మనకెంతో ధైర్యాన్ని శక్తినిచ్చి మహిళ ఇంట్లోంచి బయటకు రావాలని ఎన్నో రకాలుగా మనకి స్ఫూర్తిని కల్పించారు. దానివల్ల మన మహిళలంతా కూడా ఈరోజు 20 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం వరకు మహిళ ఒక గడప చాటునో గుమ్మం చాటునో దాక్కుని ఉండేది. అటువంటి మహిళని బయటికి తీసుకొచ్చిన ఎంతోమంది సంఘ సంస్కృతికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా చదువుకొని ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని ఎన్నో రకాలుగా మనం ఈరోజు మన ఎదుటిన్న మహిళలకు కూడా ఎంతో స్ఫూర్తిగా కనపడుతున్నాం ఈరోజు. అదేవిధంగా మహిళా దినోత్సవం నాడు కొంతమంది మహిళల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు మనం గుర్తు చేసుకోవాలి. ఒక కలెక్టర్లు అవనివ్వండి, ఒక డాక్టర్లు అవనివ్వండి, ఈరోజు అంతరిక్షం వరకు కూడా మహిళ ఎదిగింది. మహిళని ఎక్కడా తక్కువ తీయవలసిన పని ఏమీ లేదు. అదే రకంగా మహిళ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది కూడా పడుతుంది బయటకు వచ్చినప్పుడు. అటువంటిప్పుడు మహిళని మనం కొంచెం పెద్దలుగా ఉన్న వాళ్ళం ఏం చేయాలంటే పిల్లలకి స్కూల్ స్థాయి నుంచి కూడా ఆత్మస్థైర్యాన్ని పెంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు సమాజంలో ఎలాగ నిలదొక్కుకోవాలో మనం పిల్లలకి చిన్న పిల్లల నుంచే వాళ్ళు ఎదిగే వయసు వరకు కూడా మనం మోటివేషన్ క్లాసులు తీసుకొని పిల్లలకి కొంచెం వాళ్ళకి మనం ఏదైనా విషయాలు చాలా తెలియజేయగలిగితే వాళ్ళు సమాజంలోకి వెళ్ళి మంచి మహిళలుగా అభివృద్ధి చెంది ఈ సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజంలో ఉన్న మహిళల పాత్రను ఇంకా అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను. అందరు మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మార్చి 8 ఈరోజు ఉమెన్స్ డే. నేను ఒక మహిళగా ఈరోజు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మహిళలు అన్ని రంగాల్లోనే ముందున్నారు. ఇది వరకు మహిళ అంటే చాలా అణచివేతగా చూసేవారు బయట. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఆర్గనైజేషన్స్ కానీ రాజకీయాలు కానీ ఎటు చూసినా సరే ఒక విధంగా చెప్పాలంటే మహిళ ముందుంటుంది. 33% రిజర్వేషన్ కావాలని లేడీస్ ఇంకా మనం ఫైట్ చేస్తున్నాము. కానీ ఎక్కడ చూసినా సరే కొన్ని వర్గాలు చూస్తే జెంట్స్ అసలు కనిపించట్లేదు, మహిళలే ఉన్నారు ఎక్కడ చూసినా. ఈ మార్చి 8 అనేది మనం సావిత్రిబాయి పూలే గారు వీళ్ళని ఇన్స్పిరేషన్ చూసుకుని మనం మహిళలు అన్ని విషయాల్లోనూ ముందుకు వచ్చి మనం వర్క్ చేస్తున్నాము. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే లేడీస్ అందరూ కూడా ప్రతి విషయంలో ముందుండి అన్ని విధాలుగా ఎదగాలని, ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు పావని అండి. నేను కాకినాడ సిటీ నుంచి మాట్లాడుతున్నాను. మహిళా దినోత్సవం అంటే ఏదో ఒక్కరోజు సంవత్సరంలో చేసుకుంటే అది మహిళా దినోత్సవం అయిపోదండి. స్త్రీలు ఇప్పటికే అన్ని రంగాల్లోనే ముందుగా బయటకు వచ్చారు. విద్య, వైద్య, రాజకీయంగా అన్ని రకాల్లోనూ అభివృద్ధి కనపడుతుంది. అలాగే వెనకబడి ఉన్న స్త్రీలందరూ కూడా ఇంకా బయటికి రావాలని మమ్మల్ని అందరినీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ మా ప్రతి స్త్రీ వెనుక కూడా సపోర్ట్ చేయడానికి ఒక పురుషుడు కంపల్సరీ ఉంటారు. మగవాళ్ళు సపోర్ట్ లేకపోతే ఏ స్త్రీ కూడా బయటికి రాలేదు. ఇదే విధంగా మనకు సపోర్ట్ దొరకాలని, ఇంకా అన్ని రంగాల్లోనే మనం దూసుకుపోవాలని ఇక్కడి నుంచి రాకెట్ వరకు వెళ్ళిన మహిళలందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళలు అందరూ ముందుకు ఇలాగే అన్ని రంగాల్లోకి వెళ్ళాలండి. హ్యాపీ ఉమెన్స్ డే. ప్రపంచంలో సృష్టిలో ఏ జీవికి లేనటువంటి ప్రత్యేకత ఒక మహిళకే ఉంది. కారణం ఏంటంటే ఊయలు లూపే చెయ్యే ప్రపంచాన్ని శాసిస్తుందని చెప్పేసి పెద్దలు చెప్తా ఉన్నారు. ఈ మహిళకి ప్రత్యేకమైన స్థానం ఏమిటి అంటే మగాడితో పాటు స్త్రీ ఉద్యోగం చేయగలదు, యుద్ధం చేయగలదు, అంతరిక్షంలోకి వెళ్ళగలదు. కానీ స్త్రీ ఇచ్చే మాతృత్వం, బిడ్డకు జన్మనిచ్చే శక్తి సృష్టిలో స్త్రీకి మాత్రమే ఇవ్వబడింది. కాబట్టి సగర్వంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రపంచంలో లేదా సృష్టిలో గౌరవించవలసిన వ్యక్తి స్త్రీ. అయితే ఈ స్త్రీ వంటింటికే పరిమితం అవ్వకుండా రాజకీయంగాను, ఆర్థికంగాను అన్ని రంగాల్లో కూడా ముందుంచి వెయ్యాలి. అయితే భారతదేశం స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం మహిళలకి, మన జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించబడలేదు. సగభాగం ఉన్న మనం మహిళా రిజర్వేషన్ సాధించుకోవాలి. ఈ ప్రస్తుతం తరుణంలో ఒక బిల్ వరకు పాస్ అయింది. మహిళలందరూ కూడా ఎప్పుడైతే రాజకీయంగా మనం పురోగతి చెందుతామో అన్ని రంగాల్లోనూ కూడా ఆ యొక్క సాధికారతను మనం సాధించుకోగలుగుతాం. మహిళా దిన శుభాకాంక్షలు. ఈరోజు ఒక తల్లిగా, ఒక చెల్లిగా,
ఒక అత్తగా ఒక కోడలుగా మహిళలు ఇంత గొప్ప పాత్రలు పోషిస్తున్నారు. వీళ్ళకి గనక సమాజంలో సరైన విలువలు దొరికి వాళ్ళేంటో నిరూపించగలిగితే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ చాలా అభివృద్ధి మార్గంలో నడుస్తుంది. ఒక మదర్ తెరిసా, ఒక ఝాన్సీ రుద్రమరాణి, ఇందిరాగాంధీ వీళ్ళందరూ మేము మహిళలోని ఇంట్లోనే ఉండిపోతే ఈరోజు చరిత్ర చెప్పుకునేది కాదు. నేను చెప్పేది ఏంటంటే మహిళలందరూ తమ పని తాము విస్మరించకుండా తమలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది, బయటకు వచ్చి మేమేంటో నిరూపించుకున్న రోజు ఆ సమాజం చాలా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం అండి. హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే.